கவனித்துக் கொள்ளணும். இப்போ நான் பொறுமையாக தான் பேசுகிறேன், அதனால் நீங்கள் நல்லா கவனித்தால்தான் இந்த நாளுடைய விசேஷத்தையும் நன்மையும் நம்மளால புரிந்து கொள்ள முடியும். దయచేసి గమనించండి, నేను స్పీడ్గా మాట్లాడను, స్లోగానే చెప్తాను. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని నేను ప్రేమతో తెలియపరుస్తున్నాను. మీరు విన్నప్పుడే ఈ వాక్యం మీకు బాగా అర్థమవుతుందని నేను కోరుకుంటా ఉన్నాను. கடவுளுடைய அவதாரம் என்று சொன்ன பலர் இன்றைக்கு காணாமல் போய்விட்டார்கள். దేవుడిని చెప్పుకున్న చాలా మంది ఈ రోజు మనకు కనబడకుండా పోయారు. இயேசு கிறிஸ்துவோ అయితే యేసు ప్రభు మాత్రమే பூமியிலே மனிதனாக பிறந்து ఈ భూమి మీద మనిషి కుమారుడిగా జన్మించి நன்றாக புரிந்து கொள்ள வேண்டும், அவர் அவதாரம் அல்ல, அவர் மனிதனாக பிறந்தார். జాగ్రత్తగా గమనించండి, ఆయన అవతార పురుషుడు కాదు, ఆయన మనిషి కుమారుడుగా భూమి మీదకి జన్మించాడు. ஏனென்று சொன்னால் ஒரு மனுஷனுக்காக ஒரு மனுஷன் மாத்திரமே மரிக்க வேண்டியது அவசியமா இருந்ததுனால, ఎందుకంటే ఒక మనిషి కొరకు ఒక మనిషి జీవి జన్మించాలి, ఆ మనిషి మాత్రమే ప్రాణం పెట్టాలి. அவர் மனுஷனாகவே பிறந்து மரித்து சொன்னபடியே மூன்றாம் நாள் உயிர்த்தெழுந்தார். எல்லாரும் கரங்களை தட்டி அவருக்கு நாம் நன்றி செலுத்துவோம். కాబట్టి ఆయన మనుషుడిగా పుట్టి మనిషిగానే మరణించి మనుష్య కుమారుడుగా లేచాడు. కాబట్టి మన కొరకు తిరిగి లేచిన యేసు కొరకు చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచండి. இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்த நாளாக கருதப்படுகிற இன்றைய நாள் ஒரு கொண்டாட்டத்தை விட அது ஒரு மேன்மையான அனுபవం என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். ఈ రోజు ప్రత్యేకంగా యేసు ప్రభు తిరిగి లేచాడని మాత్రమే కాకుండా ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినమని మనం అర్థం చేసుకోవాలి. இங்க ரட்சிக்கப்பட்ட நமக்கு இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்ததினாலே அநேக ஆசீர்வாதங்களை நாம் பெற்றிருக்கிறோம். అయితే యేసు ప్రభు తిరిగి లేచిన తరువాత మనం రక్షించబడ్డందు వలన మనకి రక్షించబడ్డందుకు అనేకమైన ఆశీర్వాదాలు మన కొరకు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. அவருடைய மரணம் எப்படிப்பட்டது என்பதை நாம் யோசிப்பதும், அதைவிட அவருடைய உயிர்த்தெழுதல் அதனுடைய மேன்மை, அதனால் நாம் பெற்றுக்கொண்ட ஆசீர்வாதம் என்ன என்பதை நாம் சரியாக புரிந்து கொள்வோமானால் இந்த கிறிஸ்துவ வாழ்க்கை ఆశీర్వాదமான வாழ்க்கையாய் காணப்படும். అయితే ఆయన మరణించిన దినము తిరిగి లేచిన దినము వాటన్నిటికంటే కూడా ఆయన మన కొరకు రాసిపెట్టిన ఆశీర్వాదములు, ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన మంచి దినాలను మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ యొక్క పునరుద్ధరణ ఆదివారము మనకు అర్థమవుతుంది. இன்னைக்கு எல்லார் மனிதருக்கும் 2 நாட்கள் உண்டு. అయితే అనేకులకు 2 రోజులు ఉన్నాయి. ஒன்று அவர்களுடைய பிறந்த நாள், இன்னொன்று அவர்களுடைய இறந்த நாள். అయితే వారి యొక్క పుట్టిన దినము అలాగే మరణించిన దినము అని 2 రోజులు వారికి ఉన్నాయి. ஆனால் நாம் ஆராதிக்கிற இயேசு கிறிஸ்துவுக்கு மாத்திரம்தான் நாம் 3 நாட்களை கொண்டாடி கொண்டிருக்கிறோம். అయితే మనం ఆరాధించే యేసు ప్రభువుకు మాత్రమే 3 దినాలు ఉన్న సంగతి మనం ఎరగాలి. ஒன்று அவருடைய பிறந்த நாள், ஒன்று அவருடைய மரித்த நாள், மற்றொன்று யாருக்கும் இல்லாத ஒரு மிகப்பெரிய ஒரு மேன்மையான அவருடைய உயிர்த்தெழுந்த நாள். అయితే ఒకటి మనకు ఆయన పుట్టిన దినము, మరణించిన దినము, అలాగే 3వ దినం ఏంటంటే మన కొరకు తిరిగి లేచిన దినం అనేది ఒక ప్రత్యేకమైన దినము మన కోసం ఉన్నది. இன்னைக்கு அநேகர் இந்த உயிர்த்தெழுதலை நம்ப மாட்டார்கள், அவர்கள் அதை ஏற்றுக்கொள்ள மாட்டார்கள். అయితే చాలా మంది యేసు ప్రభు తిరిగి లేచాడనే సంగతిని చాలా మంది వారు అర్థం చేసుకోరు, వారు అంగీకరించరు. இயேசு கிறிஸ்து வாழ்ந்த நாட்களிலும் அவர் மரித்ததை அவர்கள் ஏற்றுக்கொண்டாலும் அவர் உயிர்த்தெழுந்ததை அன்றையுள்ள ரோமர்கள் மறுத்தார்கள். అయితే యేసు ప్రభు మరణించింది మాత్రం చాలా మంది ఒప్పుకుంటున్నారు, కానీ ఆనాటి రోమకాలం వారు ఏం చేస్తున్నారంట, తిరిగి లేచాడన్న సంగతి మాత్రం వారు అర్థం చేసుకోవట్లేదు, వినట్లేదు. அவருடைய சரீரத்தை சீஷர்கள் களவாடி கொண்டு போய்விட்டார்கள், திருடிக் கொண்டு போய்விட்டார்கள் என்று சொல்லி அவர்கள் ஒரு பொய்யான ஒரு சாட்சியை அன்றைய நாட்டிலே அவர்கள் பரப்பினார்கள் என்று நாம் வேதத்திலே பார்க்கிறோம். వాళ్ళు ఏం చెబుతున్నారంటే యేసు ప్రభు తిరిగి లేదు, వారు ఆయన సమాధిని తీసుకుపోయి అక్కడ దాచిపెట్టేసి మనకందరికి యేసు ప్రభు తిరిగి లేచాడని వారు చెబుతా ఉన్నారు. వాసికలాం మత్తయి 28:6 వాసికలాం. చదువుదామండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము 6వ వచనం చదువుకొని మనం ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. தேவதூதர்கள் அந்த அவரை பார்க்க வந்த அவரிடத்தில் சொன்ன ஒரு காரியம், அவர் இங்கே இல்லை, அவர் தாம் சொன்னபடியே உயிர்த்தெழுந்தார், கர்த்தரை வைத்த இடத்தை வந்து பாருங்கள் என்றார். அவர் சொன்னபடியே உயிர்த்தெழுந்தார். అయితే
అక్కడ చెబుతున్న వారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో యేసు ప్రభు మనకు చనిపోయిన తర్వాత ఏదైతే చెప్పాడో ఆ ప్రకారమే ఆయన సమాధి నుంచి గెలిచి ఈ రోజున లేడు మన దగ్గర ఆయన చెబుతా ఉన్నారు. ఎందుకొరకు దేవుడు తిరిగి లేచినందుకు చప్పట్లు కొడుతూ దేవుని ఎవరు మహిమపడుతామండి. நீங்கள் மார்க்கு 9:31 வாசிக்கும் போது మార్కు సువార్త 9వ అధ్యాయం 32వ వచనం చదివినట్లయితే தன் வாயினாலே சொன்ன ஒரு வார்த்தை, యేసు ప్రభు ఆయన నోటి గుండా చెప్పినటువంటి మాట, மனுஷகுமாரன் மனுஷர் கைகளிலே ஒப்புக் கொடுக்கப்படுவார் என்றும் அவர்கள் அவரை கொன்று போடுவார்கள் என்றும் கொல்லப்பட்டு 3ஆம் நாளிலே உயிர் தெரிந்திருப்பார் என்றும் சொல்லி இயேசு கிறிஸ்துவே தன்னுடைய சீசர்களிடத்தில் கூறியதை நாம் வேதத்திலே பார்க்க முடியும். అయితే ఆ రోజున యేసు ప్రభు ఆయన నోటి గుండా చెప్పిన మాట ఏంటంటే, మనుష్య కుమారునికి మనుష్య కుమారులే విరోధం అవుతారు, ఆయన మనుష్య కుమారులే ఆయన చంపేస్తారు, ఆయనకు వాళ్ళే విరోధంగా ఉంటారని చెప్పి ఆయన ఆ రోజే చెప్పి ఉన్నాడు. இயேசு தான் மரிக்கப் போவதையும் 3ஆம் நாள் உயிர் தெழப் போவதையும் முன் அறிந்தவராகவே இருந்தார். అయితే యేసు ప్రభు ముందుగానే చెప్పాడండి, ఇదిగో నేను మరణిస్తాను, 3వ దినాన తిరిగి లేస్తానన్న సంగతి ఆయన ఆ రోజే చెప్పి ఉన్నాడు. மத்தேயு கூறும்போது அவர் இவ்வாறு கூறுகிறார், இயேசு தேவ வாக்கை நிறைவேற்றுபவராகவே కాణపడ్డారు. అయితే మత్తయి సువార్తలో చెబుతా ఉన్నాడు, ఈ సంగతులను జరగడానికి కారణం ఏంటంటే దేవుడు లేఖన ప్రకారం జరిగించడానికి సమర్థుడై ఉన్నాడన్న సంగతి మనం ఎరగాలి. லூக்கா எழுதும்போது வாழும்போது இயேசு எதை போதித்தாரோ அதையே கடைசி வரை கடைபிடித்தார் என்று சொல்லி லூக்கா எழுதுகிறார். అయితే లూకా ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు ఏది చెప్పాడో చెప్పిన ప్రకారం ఆయన జీవితాన్ని ఆయన సాగించాడని లూకా చెబుతా ఉన్నాడు. మార్కు எழுதும்போது தன் மரணத்தின் பணியை அந்த ஊழியத்தை இயேசு கிறிஸ்து நிறைவேற்றி முடித்தார் என்று எழுதுகிறார். అయితే మార్కు చెప్తా ఉన్నాడు, ఆయన మరణం కొరకు జాగ్రత్తగా బ్రతికినట్లుగా ఆయన మరణముల ప్రకారం ఏ విధంగా మరణించాలో ఆ విధముగా ఆయన మరణాన్ని జరిగించినట్లుగా మార్కు చెప్తా ఉన్నాడు. யோவான் எழுதும்போது மரணத்தை தோல்வியாக்கி அவர் வெற்றி சிறந்தார் என்று எழுதுகிறார். అయితే యోహాను చెబుతా ఉన్నాడు, ఆయన మరణమును ఓడించి మృత్యుంజయుడిగా తిరిగి లేస్తాడన్న సంగతి యోహాను చెబుతా ఉన్నాడు. நான் பேசுறது தமிழ் ஒருவேளை உங்களுக்கு புரியலாம், மற்றபடி பிரதர் வந்து உங்களுக்கு இதை டிரான்ஸ்லேஷன் பண்றதுனால உங்களுக்கு சரியாக புரியும் என்று நான் நம்புகிறேன். ఒకవేళ అయ్యగారు చెప్తే తమిళ మీకు అర్థం కాకపోతే నేను మాట్లాడే మాటలనే మీకు అర్థమవుతాయని చెప్పి అయ్యగారు కోరుకుంటా ఉన్నారు. எத்தனை பேருக்கு புரியுது? கரங்களை வைத்து ராமேட் சொல்றீங்களா? ఎన్ని మందికి అర్థమవుతుంది? వారందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. 1 కొరింథీయులు 15:3-4 ஒரு வாசிங்க. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుకుని దేవుని వాక్యం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారమే 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. கரங்களை தட்டி, எல்லா கரங்களை தட்டி చప్పట్లు కొడుతూ வாக்கியங்களின்படி அவர் நமது பாவங்களுக்காக மரித்து அடக்கம் பண்ணப்பட்டு வேத வாக்கியங்களின்படி 3ஆம் நாளில் அவர் உயிர்த்தெழுந்து கேவாவுக்கும் பின்பு பன்னிரவுக்கும் தரிசனமானார். வேத வாக்கியங்களின்படி இயேசு கிறிஸ்து சொன்னது போலவே உயிர்த்தெழுந்தார். அந்த உயிர்த்தெழுந்த இயேசுவை இன்றைக்கு நாம் ஆராதித்துக் கொண்டிருக்கிறோம். చెప్పినట్లుగా యేసు ప్రభు మరణమును గెలిచి మరణమును ఓడించి ఆయన పునరుద్ధరణగా తిరిగి లేచి కేఫాకును అక్కడున్న భర్తలను మరియకు వారందరికీ కనపడి ఇదిగో నేను తిరిగి లేచానని చెప్పిన యేసే కొరకు మనందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడుతున్నాండి. இந்த உயிர்த்தெழுதலின் ஆசీర్వాదத்தை நாம் முதலாவது புரிந்து கொள்ள வேண்டும். అయితే యేసు ప్రభు తిరిగి లేచినందువలన ఏ ఆశీర్వాదం మనకు వస్తాయన్న సంగతి మనం ఎరగాలి. அவரை விசுவாசிக்கிற நாம்
இந்த உயிர்த்தெழுதலை குறித்த ஒரு சரியான புரிந்து கொள்ளுதல் இருந்தால் மாத்திரம்தான் நாம் கிறிஸ்தவ வாழ்க்கையிலே தொடர்ந்து நாம் మున్నేర முடியும். అయితే మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఏంటంటే ఆయన ఎందుకు లేచాడు అనే సంగతి మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే మనకి ఆశీర్వాదం దొరకబోతా ఉన్నాయి. நீங்கள் ரோமர் 14:9 வாசிக்கும் போது రోమా పత్రిక 14వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతున్నట్లయితే கிறிஸ்துவும் மரித்தோர் மேலும் ஜீவனுள்ளோர் மேலும் ஆண்டவராய் இருக்கும் பொருட்டு மரித்தும் எழுந்தும் பிழைத்தும் இருக்கிறார். చదవండి రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనం. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయిన మరలా బ్రతుకును. హల్లెలూయా. நம்மேல் எல்லோர் மேலும் அவர் ஆண்டவராய் இருக்கும்படியாக அவர் మరిత్తుం எழுந்தும் பிழைத்தும் இருக்கிறார். ఆయన మనందరిపైన అధికారిగా ఉండటకు దేవుడిగా ఉండటకు ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. அது மாத்திரமல்ல, அவர் நம்முடைய பாவங்களுக்காக ஒப்பு கொடுக்கப்பட்டும் நாம் நீதிமான்களாக்கப்படுவதற்காக எழுப்பப்பட்டும் இருக்கிறார் என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். ரோமர் 4:25 சொல்லப்பட்டிருக்கிறது. రోమ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చెబుతా ఉంది, ఆయన మన అతిక్రమం బట్టి మన పాపమును బట్టి ఆయన సిలువలో మరణించి మన కొరకు తిరిగి లేచినట్లుగా రోమ పత్రిక చెప్పబడుతా ఉన్నది. இன்றைக்கு நாம் இன்னும் ஒரு காரியத்தை புரிந்து கொள்ள வேண்டும். ரோமர் 6:5 அவர் சொல்லப்பட்ட ஒரு காரியம், அவருடைய மரணத்தின் சாயலில் நாம் இணைக்கப்பட்டவர்களானால் அவர் உயிர்த்தெழுதலின் சாயலிலும் நாம் இணைக்கப்பட்டிருப்போம். అయితే రోమ పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనం చెబుతా ఉంది, ఆయన ఎందుకొరకు మరణించాడో ఎందుకొరకు తిరిగి లేచాడో అనే సంగతి మనం బాగా అర్థం చేసుకున్నట్లయితేనే మనకి భూమి మీద ఆశీర్వాదం దొరకబోతా ఉన్నాయి. முதலாவது நாம் அவருடைய மரணத்தின் சாயலில் இணைக்கப்பட்டிருக்கிறோமா? అయితే మొట్టమొదటిగా ఆయన మరణించిన విధానం మనం ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. அப்ப அவருடைய மரணத்தின் சாயலில் இணைக்கப்பட்டிருப்போம் என்றால் என்ன? అయితే ఆయన యొక్క మరణమును మనం జ్ఞాపకం చేసుకోవడం ఏమిటి? உங்களுக்கு மரணத்தின் சாயல் இணைக்கப்பட்டிருக்கிறார். அப்படி இயேசு கிறிஸ்து அவர் எதை ஏற்றுக்கொண்டு அவர் நமக்காக தன்னுடைய ஜீவனையும் பொருட்படுத்தாமல் கல்வாரி சிலுவையிலே தன்னையே பலியாக ஒப்பு கொடுத்தார் என்று சொன்னால், ఎందుకోసం యేసు ప్రభు ఆయన ఈ పాప భారాన్ని ఆయన పైన వేసుకొని ఆయన ఎందుకు సిలువలో మరణించాడని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார், అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, நான் இந்த உலகத்திற்கு சிலுவையில் அறையுண்டிருக்கிறேன், இந்த உலகம் எனக்கு சிலுவையில் அறையுண்டிருக்கிறது. నేను లోకమునకు సిలువ వేసి ఉన్నాను, అలాగే సిలువ నగరకు లోకము సిలువ వేసి ఉన్నది. இன்றைக்கு அப்படிப்பட்ட சிலுவையில் அறையப்பட்ட ஒரு அனுபவத்தோடு இன்றைக்கு இயேசுவை விசுவாசிக்கிற நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோமா? మనం కూడా పాపం నిమిత్తం సిలువ వేయబడిన వారిగా మనం కూడా ప్రభు కొరకు సిలువలో వేలాడబెట్టుగా మనం జీవిస్తా ఉన్నామా? அப்படி மரணத்தின் சாயலில் நாம் இணைக்கப்பட்டிருப்போமானால் இன்றைக்கு அவர் உயிர்த்தெழுந்தது போல உயிர்த்தெழுந்ததின் சாயலிலும் நாம் இணைக்கப்பட்டிருப்போம். అలాంటి అనుభవం మనం కలిగినప్పుడు ఇదిగో ప్రభు నా కొరకు సిలువలో వేలాడాడు కదా, అలాగే నేను కూడా లోకము కొరకు సిలువలో వేలాడుతూ ఉన్నాను, ఈ లోకము నేను ద్వేషిస్తూ ఉన్నాను సంగతి నువ్వు ఎరిగినట్లయితే, నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈ పునరుద్ధానం మనకు అర్థంగా మారబోతా ఉన్నది. இன்னைக்கு ஆவிக்குரிய காரியங்களை குறித்து ஆவிக்குரிய சத்தியங்களை கேட்க ஜனங்களுக்கு அதற்கு முன் வருவதில்லை. అయితే ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంగతులు ఆత్మ చెప్పే మాటలు వినటం ఎవరు ఇష్టపడట్లేదు, ముందుకు రావట్లేదు. இன்னைக்கு எப்படிப்பட்ட பிரசங்கங்களை விரும்புகிறார்கள் என்று சொன்னால், கர்த்தர் உங்களுக்கு நல்ல ஆசீர்வாதங்களை தருவார், வீடு தருவார், உங்களுக்கு கார் பங்களா தருவார், இது மாத்திரம் போதும் என்கிற பிரசங்கங்களை மாத்திரம் இன்னைக்கு ஜனங்க நன்றாக காது கொடுத்து கேட்கிறார். అయితే జనాలు ఈ రోజున ఆత్మ సంబంధమైన మాటలు వినకుండా ఇంకో మీకు ఇల్లు దొరుకుతుంది, మీకు ఆశ దొరుకుతుంది, మీకు బంగారం దొరుకుతుందని ఎవరైనా చెప్తే వారి కొరకు పరుగులు తీసేవారుగా కనబడుతూ ఉన్నారు. இதுக்கு முதலாவது நாம் எதை புரிந்து கொள்ள வேண்டும் என்று சொன்னால், நாம் இந்த பூமிக்குரியவர்கள் அல்ல என்றும் நாம் இந்த பூமியை விட்டு கடந்து போகிறவர்கள் என்பதையும் நாம் சரியாக புரிந்து கொள்ள வேண்டும். అయితే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ భూమికి సంబంధించిన వారము కాదు, ఏదో ఒక రోజున ఈ భూమిని మనం విడిచిపెట్టి ఆ పరలోక రాజ్యానికి వెళ్లేవారమైన సంగతి మనం బాగా ఎరిగి ఉండాలని ఈ లేఖనం చెప్పబడతా ఉన్నది. అందరూ ఒకసారి ఆమేన్ చెబుదామా? నిజంగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. கொரிந்தியர் 15:14 அப்போஸ்தலர் பவுல் சொல்லுகிறார், கிறிஸ்து எழுந்திருக்கவில்லை என்று சொன்னால்
எங்கள் பிரசங்கமும் விருதா, உங்கள் விசுவாசமும் விருதா. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఇదిగో ప్రభువు నీ కొరకు తిరిగి లేయలేదు, తిరిగి లేచి ఉన్నాడు అని ఒకసారి నువ్వు అనుకున్నట్లయితే, తిరిగి లేచడానికి చెప్పిన ప్రకారం నువ్వు జీవించకపోతే ఈ పునరుద్ధానము వృధాగా మారబోతాడు, కనబడబోతా ఉన్నది. இயேசு கிறிஸ்து மாத்திரம் உயிரோடு எழுப்பவில்லை என்று சொன்னால் இன்னைக்கு கல்லறையில போய் மாலையை போட்டுட்டு இன்னைக்கு அவர் அஞ்சலி செலுத்திட்டு வந்திருப்போம். இப்படிப்பட்ட பிரசங்கங்கள் இன்றைக்கு இருந்திருக்காது. అయితే యేసు ప్రభు మరణము గెలిచి సమాధిలో లేడు అన్న సంగతి మనం ఒకవేళ అర్థం చేసుకోకపోతే ఇంకా కూడా ఆయన సమాధి మనం ఏం చేసేవారము, పూజించేవారుగా మనం ఉండేవాళ్ళము. ஆனால் இன்றைக்கு அவர் உயிர்த்தெழுந்ததனாலே இன்றைக்கு அவருடைய பிள்ளைகளாக நாம் மாற்றப்பட்டு அவருடைய சாயலில் இணைக்கப்பட்டு இன்றைக்கு அவரை நினைவு கூறுதலை கொண்டாட வந்திருக்கிறோம். கரங்களை தட்டி அப்படி நன்றி சொல்லுங்க. అందరం చెప్పండి కొడదామండి. ఏం చెప్తున్నారంటే ఈ రోజు ఆయన మన కొరకు సమాధిని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి, మనము ఆయన రూపమును ధరించుకున్నాం కాబట్టి ఈ రోజు మనం ఆయన దేవుని పిల్లలుగా మనం కనబడుతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. இந்த உயிர்த்தெழுதல் மேலுள்ள விசுவாசம் என்பது நம்முடைய வாழ்க்கை, இது நம்மை வாழ வைக்கும். అయితే ఎప్పుడైతే ప్రభు మన కొరకు తిరిగి లేచాడు అన్న సంగతి మనం నమ్మినట్లయితేనే మన విశ్వాస జీవితం ముందుకు సాగబోతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం நம்மை வாழ வைக்கும். ఈ విశ్వాసం వల్ల బ్రతికించబోతా ఉన్నది. విశ్వాసిக்கிறீங்க, ఎంతమంది మీరు విశ్వాసంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. காலையில வந்திருக்கிற உங்கள் ஒவ்வொருவரையும் அவர் உயிர்த்தெழுதலை விசுவாசிக்கிற உங்களை அது இன்னும் ஆசீர்வதிக்கும், மகிமைப்படுத்தும், மேன்மைப்படுத்தும். అయితే ఈ రోజు ఉదయకాలన ఇదిగో ప్రభు నా కొరకు తిరిగి లేచాడని ఎంతమంది అయితే విశ్వాసంగా ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారో, వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు జీవించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. இந்த உயிர்த்தெழுதல் என்பது நமக்கு ஒரு புதிய நம்பிக்கையை கொடுத்தது. అయితే ఈ పునరుద్ధానము అనేది మనకు ఒక కొత్త నమ్మకాన్ని కలిగిస్తా ఉన్నది. இயேசு கிறிஸ்து மனிதராகவே இருந்து நல்ல போதனைகளை கொடுத்திருந்தாரே, ஆனால் అయితే యేసు ప్రభు మంచి పాస్టర్గా ఉండి మంచి బోధకుడుగా ఉండి మనకు బోధిస్తూ ఉన్నట్లయితే, அப்படியே அவர் மரித்து போயிருந்தால், అట్లే ఆయన చనిపోయినంటే எல்லா போட்டோக்களோடு கூட இயேசு போட்டோவும் வைத்து எல்லோரும் ஒன்று என்ற நிலைக்கு நாம் வந்திருப்போம். అన్ని ఫోటోల పక్కన కూడా యేసు ప్రభు ఫోటో పెట్టి మనం కూడా ఆయన చనిపోయాడు అని మాత్రమే మనం ఆయన్ని పూజించేవారము. இன்றைக்கு அநேகர் அவருடைய போட்டோவை வைத்து மாலை போட்டு மெழுகுவர்த்தி ஏற்றி ஊதுவத்தி கொடுத்து வணங்குகிறவர்களும் காணப்படுகிறார். అయితే చాలా మంది ఇంకా కూడా ఆయన చనిపోయి ఉన్నాడని చాలా మంది ఆయన ఫోటోకు దండ వేసి కొవ్వొత్తులు వెలిగించి ఇంకా ఆయన ఆరాధించేవారు లేకపోలేదు. இது எப்படி இருக்குதுன்னு சொன்னா, உயிரோடு இருக்கிற நம்முடைய தகப்பனை அவருக்கு முன்பாகவே படத்தை வைத்து மாலை போட்டு அவருக்கு நாம் அவரை வணங்குவது போன்று இருக்கிறது. అయితే ఈ సంగతి ఎలా ఉంటుందంటే మనం బాగా అర్థం చేసుకోవాలంటే, బ్రతికున్న మన తండ్రి ఫోటోకు మనం దండ వేసి ఆయన ఫోటో ముందు మనం కట్టి వెలిగించి ఆయన మనం ఆరాధించినట్లుగా నమ్మినట్లుగా ఉంటుంది. ஆனால் இயேசு கிறிஸ்து அவர் மரிக்கவில்லை, சொன்னபடியே அவர் உயிர்த்தெழுந்து விட்டார். హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అయితే కాదండి, చెప్పిన ప్రకారమే మరణం గెలిచి ఆయన సమాధిని బదులుకొని మన కొరకు తిరిగి లేచాడని నమ్మినట్లయితే ఒకసారి హల్లెలూయా. ஒருவேளை இதை கேட்டுக்கொண்டிருக்கிறவர்கள் இங்கே இருந்தாலும் சரி, இந்த ஒளிபெருப்பு மூலமாக இங்கே இருந்து கேட்டுக்கொண்டிருந்தாலும் சரி, அவர்களுக்கு நாங்கள் சொல்லுகிற ஒரு காரியம், இயேசு இன்றைக்கும் அவர் ஜீவிக்கிறவராகவே இருக்கிறார். అయితే ఈ మైసూరు వింటున్న వారికైతేనేమి, ఇక్కడ కూర్చొని ఉన్న మీకైతేనేమి, యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడనే సంగతి మీరు నమ్మాలని ప్రేమతో తెలియపరుస్తా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. இன்றைக்கு இயேசு கிறிஸ்து உயிர்த்தெழுதலினாலே நமக்கு கிடைத்த ஒரு நம்பிக்கை குறித்து நாம் பார்க்க போகிறோம். అయితే యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ఆ లేచిన దేవుడు మన మీద ఎటువంటి కార్యాలు చేయబోతా ఉన్నాడో ఆ నమ్మకాన్ని బట్టి మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. இந்த நம்பிக்கை ஒரு ஜீவனுள்ள நம்பிக்கை. అయితే మనం వేసే నమ్మకం మనం నమ్మబోయే నమ్మకం ఎలాంటిదంటే మన జీవానికి సంబంధించి ఉంటుంది ఈ నమ్మకం. இந்த நம்பிக்கை அவரை விசுவாசிக்கிறவர்களுக்கு மாத்திரமே இருக்கிற ஒரு நம்பிக்கை. అయితే ఈ నమ్మకం ఎలాంటిదంటే నమ్మిన వారికి మాత్రమే నమ్మకంగా ఉండబోతా ఉంది, నమ్మని వారికి కాదండి. ఎవరైతే నమ్ముతారో వారికే మేలు జరగబోతా ఉన్నది. வாசிக்கலாம் 1 பேதுரு 1வது அதிகாரம் 4வது வசனம். చదవండి. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. வாசிக்க சத்தமாக చదవండి. తెలుగులో చదవండి. 1 பேதுரு 1வது அதிகாரம் 4வது வசனம். పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక.
మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవము కలిగిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా మనల్ని బ్రతికింపజేసిన. హల్లెలూయా ஹல்லேலூயா ஹல்லேலூயா. கிறிஸ்து மரித்தோரில் இருந்து எழுந்ததினாலே அழியாததும் மாசற்றதும் வாராததுமாகிய சுதந்திரத்துக்கு ஏதுவாக ஜீவனுள்ள நம்பிக்கை உண்டாகும்படி. அப்போ இயேசு கிறிஸ்து அவர் உயிர் தெழுந்ததினாலே அந்த உயிர்த்தெழுதலை விசுவாசிக்கிற நமக்கு ஒரு నம்பிకై பிறந்திருக்கிறது. అయితే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వాడబారని అక్షయమైన కిరీటం మనకు ఎలాగైతే ఇచ్చాడో, మనం కూడా మృతులలో పాపమును చనిపోయి మనం కూడా మృతుల నుండి తిరిగి లేచి నూతనమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేసి ఉన్నాడు. அந்த நம்பிக்கை என்ன நம்பிக்கை? ஜீவனுள்ள நம்பிக்கை. అయితే ఆ నమ్మకం ఎలాంటిదంటే జీవముள்ள నమ్మకం. அந்த நம்பிக்கை என்ன நம்பிக்கை? அழியாததும் மாசற்றதும் வாடாததுமாகிய சுதந்திரத்திற்கு ஏதுவான நம்பிக்கை. ఆ నమ్మకం ఎలాంటిదంటే మన నుంచి తొలగిపోవడది వాడబారనిగా ఉండి సజీవము ఎల్ల వేళలో మనతో పాటు ఆయనతో పాటు మన జీవనం చేసే నమ్మకమై ఉన్నది. ஆனால் இந்த உலகத்திலே வாழ்கிற ஜனங்களுக்கும் ஒரு நம்பிக்கை உண்டு. అయితే లోకములో జీవించే మనుషులకు కూడా ఒక నమ్మకం ఉన్నది. அந்த நம்பிக்கை ஜீவன் இல்லாத ஒரு మరణத்துக்குரிய ஒரு நம்பிக்கை. அந்த நம்பிக்கையிலே జీవన్ இல்லை. అయితే ఆ లోకంలో వారి నమ్మకం ఎలాంటిదంటే అది జీవము లేనటువంటి నమ్మకం. వారి నమ్మకమే కానీ ఆ నమ్మకం వారి పట్ల నెరవేరదు. அவர்களுக்கு ஒரு பழமொழி சொல்லுவாங்க, வெந்ததை தின்று விதி வந்தால் செத்து போகும். அது ஒரு பழமொழி. ஆமா, வெந்ததை தின்று சாப்பாடு சாப்பிட்டு விதி வந்துச்சுன்னா செத்துருவோம். అయితే లోక సామెత ఏంటంట, బ్రతికినంత కాలం తింటారు, తర్వాత కాలం తిరిగిపోయినాక చనిపోతారంట. நல்லா சாப்பிடணும், சந்தோஷமா இருக்கணும், சாவுக்கு செத்த பிறகு என்ன நடக்கும் அதை குறித்த கவலை இல்லாத ஒரு வாழ்க்கை. అయితే వాళ్ళు ఏం చేస్తారంట, బ్రతికినంత వరకు ఎంజాయ్ చేయటం, చావచ్చినప్పుడు చనిపోవడం తప్ప వారు వేరే నమ్మకం వారికి ఉండదంట. நான் வாழணும்னா யாரையாவது நான் எதையாவது பண்ணுவேன், எப்படி ஏமாற்றுவேன், ஆனா நான் வாழணும் அப்படின்ற ஒரு நம்பிக்கை. అయితే లోకంలో వారి నమ్మకం ఎలాంటిదంటే ఏం చేసినా బ్రతకాలి, మోసం చేసినా బ్రతకాలి, ఒకరిని చంపైనా చెడిపోయినా నేను బ్రతకాలి అనేది వారి నమ్మకం. மற்றவன் எப்படி இருக்கிறானோ இல்லையோ அதை பற்றிய கவலை இல்லை. இன்றைக்கு நான் சந்தோஷமா இருக்கணும், நான் நல்லா வாழணும், என் குடும்பம் நல்லா வாழணும், என் சொந்த பந்தம் நல்லா வாழணும், சாவு வரும்போது அப்புறம் பார்த்துக்கலாம். అయితే లోకంలో వారు ఏం చేస్తారంట, ఎవరు ఎక్కడికి నాకు పర్వాలేదు, ఎవరు ఏమైపోయినా నాకు పర్వాలేదు, ఎవరు ఏం చేసుకున్నా నాకు పర్వాలేదు, నేను నా కుటుంబం మాత్రమే క్షేమంగా ఉండాలి, సావచ్చినప్పుడు అప్పుడు చూసుకున్నాం తప్ప వాటి గురించి ఇప్పుడు ఆలోచన చేయవద్దని వారు. அப்படிப்பட்ட நம்பிக்கை உள்ளவர்கள் கிறிஸ்துவர்கள் அல்ல என்பதை நாம் இன்றைக்கு புரிந்து கொள்ள வேண்டும். అయితే అలాంటి నమ్మకం ఉన్నవారు దేవుని బిడ్డలు కాదన్న సంగతి మీరు రోజు అడగాలి. హల్లెలూయా హల్లెలూయా. இந்த అழிந்து పోగిற அல்லது மாசுள்ள அல்லது வாடி போகிற இந்த பூமிக்கு உரியவர்கள் நாம் அல்ல என்பதை நாம் மறந்து போக கூடாது. అయితే నశించిపోవడంగాను, వాడిపోవడంగాను, రాలిపోవడంగాను మనం కాదన్న సంగతి మనం బాగా తెలుసుకోవాలి. இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்ததினாலே ஒரு வாடாத, ஒரு அழியாத, ஒரு மாசற்ற சுதந்திரத்தை நமக்காக அவர் ஏற்படுத்தியிருக்கிறார். அதை குறித்த ஒரு ஜீவனுள்ள நம்பிக்கையை நமக்கு கொடுத்திருக்கிறார். అయితే ఈ పునరుద్ధరణపు ఆధారం ద్వారా మనం లోకస్తుల కాకుండా ప్రభు ఎలాగైతే యుగ యుగములు జీవిస్తా ఉన్నాడో, ప్రభు అయితే ఎలాగైతే యుగ యుగములు బతుకుతా ఉన్నాడో, మనం కూడా ఆయనతో పాటు సదాకాలము ఎల్లవేళ బ్రతికేవారుగా ఉన్నామనే సంగతి మనం ఎరగాలి. இந்த நம்பிக்கையிலே நாம் உறுதியா இருக்க வேண்டும். ఈ నమ్మకంలో మనం నమ్మకంగా నిలబడాలి, దృఢంగా మనం ఉండాలి. இன்றைக்கு அநேகர் நம்மை பார்த்து கேள்வி கேட்பார்கள், எந்த நம்பிக்கையிலே நீங்கள் இயேசுவை பின்பற்றுகிறீர்கள்? అయితే అందరూ చాలా మంది లోకంలో ఉన్నవారు మనం అడుగుతారు, ఏ నమ్మకంలో ప్రభు నమ్మకంలో ఉన్నాము, ఏ నమ్మకంలో ప్రభుత్వం అనుసరిస్తున్నామని చాలా మంది మనం అడగచ్చు. எந்த நம்பிக்கையில இன்றைக்கு நீங்கள் உயிர்த்தெழுந்த நாளை கொண்டாடுகிறீர்கள் என்ற ஒரு கேள்வியை அநேகர் கேட்கும் போது நாம் சொல்லுகிற பதில் என்ன? ఏ నమ్మకం చేత నువ్వు ప్రభుని ఈ రోజు ఆరాధిస్తున్నాము, ఏ నమ్మకం చేత ప్రభు లేచాడని నువ్వు చెబుతా ఉన్నామని ఒకవేళ
ప్రశ్నిస్తే మనల్ని అడిగితే இயேசு கிறிஸ்து எனக்கு சுகம் கொடுத்தார் என்று சொல்லுவோம். ஆனால் இன்றைக்கு அநேக மருத்துவ வளர்ச்சிகள் வந்துருச்சு, எங்க போனாலும் சுகம் கிடைக்குது. అయితే యేసు ప్రభు తిరిగి లేచాడని ఎలా చెప్తున్నారంటే ఇదిగో నాకు ఆరోగ్యం కలిగిందని నువ్వు చెప్పినట్లయితే ఎక్కడికి పోయినా కూడా మంత్రవంతుడికి పోయినా ఎక్కడికి పోయినా కూడా ఆరోగ్యము దొరుకుతుంది, కానీ ఆ ఆరోగ్యము దేవుడు ఇచ్చింది కాదు. இயேசு கிறிஸ்து என் கடன் அடைத்தார், இயேசு கிறிஸ்து எனக்கு வீடு கொடுத்தார், இயேசு கிறிஸ்து எனக்கு கார் கொடுத்தார், இது எல்லோருக்கும் கிடைக்கிற ஒரு விஷயம். అయితే యేసు ప్రభు నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు వాకులు ఇచ్చాడు, నాకు దీవులు ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు నువ్వు చెప్పినట్టుగా అయితే లోకంలో ఉన్న వారు కూడా నీలాగనే అనేకమైన ఆశీర్వాదాలు వాళ్ళకి ఉన్నాయి. நிச்சயமாகவே நாம் வேண்டிக் கொள்வதற்கு முன்பாகவே நமக்கு இன்னது தேவை என்பதை பரமபிதா அறிந்திருக்கிறார். அவர் நம்மை ஆசீர்வதித்திருக்கிறார். நாம் அவராலே ஆசீர்வதிக்கப்பட்ட ஜனம் என்பதை நாம் மறந்து போகக்கூடாது. అయితే దేవాది దేవుడు మనకి ఏది కావాలో, మనకి ఏది అవసరమైనదో మనం ప్రార్థించక మునిపే, మనం అడగక మునిపే ఆయన బాగుగా ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. నీకు ఏది అవసరమో ఆయన తీర్చులకు సమర్థమై ఉన్నాడని సంగతి లేఖనం చెప్తా ఉన్నది. இன்றைக்கு நம்முடைய கவலை எண்ணத்தை உண்போம், எண்ணத்தை குடிப்போம், எண்ணத்தை உடுத்துவோம் என்று சொல்லி இவைகளுக்காக நாம் கவலைப்பட்டுக் கொண்டிருக்கிறோமா? అయితే ఒకవేళ నువ్వు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరిద్దామా, ఏం కట్టుకుందామని ఒకవేళ నువ్వు కవలపట్టుకుందని ఆలోచన చేస్తా ఉన్నావేమో. இதை கொடுப்பதற்காகத்தான் இயேசு கிறிஸ்து தன்னுடைய ஜீவனை கொடுத்து மூன்றாம் நாள் சொன்னபடியே மரித்து உயிர்த்தெழுந்தாரா? అయితే ఇలాంటి విస్తారం చెప్పి ఒకవేళ దేవుని నమ్ముకొని దేవుని ఆరాధిస్తూ ఇదిగో ప్రభు నాకు ఈ రోజున నేను చేయబోతున్నానని ఆయన మనకు తిరిగి లేచాడని అని మేము నమ్ముకొని వచ్చున్నామో అలా మేము నమ్ముకోవద్దని సంగతి మీకు హెచ్చరిస్తా ఉన్నాము. என்ன நம்பிக்கையை நாம் கிறிஸ்துவை பின்பற்றுகிறோம்? అయితే ఏ నమ్మకం చేత నువ్వు దేవుని వెంబడించబోతా ఉన్నావు? முதலாவது தேவனுடைய ராஜ்யத்தையும் அவர் நீதியையும் தேடுங்கள் என்று சொல்லி இயேசு சொல்லியிருக்கிறார் இல்லையா? మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని నువ్వు వెంబడించాలని సంగతి నువ్వు బాగా తెలుసుకోవాలి. அப்போ இந்த இடத்திலே அவர் ஒரு ஜீவனுள்ள நம்பிக்கையை அவர் கொடுத்திருக்கிறார். ஒரு அழியாத மாசற்ற வாழாத ஒரு சுதந்திரம் நமக்கு இருக்கிறது என்ற ஒரு ஜீவனுள்ள நம்பிக்கையை அவர் உயிர்த்தெழுந்ததினாலே நமக்கு கிடைத்திருக்கிறது. మొదటగా మనం ఆయన రాజ్యమును నీతిని మనం ఎప్పుడైతే అడుగుతామో మనము లోకస్తుల కాకుండా యుగ యుగములు సదాకాలము మనం జీవించేవారుగాను లోకమునకు వేరుగా బ్రతకగలిగిన వారుగాను ఆయనకు మనం కనబడతాము. இது சாதாரண நம்பிக்கை அல்ல, ఇది సాధారణమైన నమ్మకం కాదండి. உலகத்தான் எழுதுகிறான், வீடு வரை உறவு, வீதி வரை மனைவி, காடு வரை பிள்ளை, கடைசி வரை யாரோ என்று பதில் தெரியாமலேயே மறித்து போகிறான் உலகத்தான். లోకస్తులు చెబుతా ఉన్నాడు, ఇదిగో ఇంటి వరకే భార్య, ఇది వరకే చుట్టాలు, కాడు వరకు ఎవరు లేరని లోకస్తులు చెబుతా ఉన్నాడు. ஆனால் அவர் உயிர்த்தெழுந்தது நமக்கு ஒரு நம்பிக்கை கொடுத்திருக்கிறது. தேவன் எனக்காக ஒரு சுதந்திரத்தை வைத்திருக்கிறார். అయితే దేవుడు చెబుతా ఉన్నాడు, నేను తిరిగి లేచింది ఎందుకో తెలుసా, నీకు స్వతంత్రము దయచేయటకు నేను ఎందుకు తిరిగి లేచానో తెలుసా, నీకు బాగుక నేను చేయటం కొరకు నేను తిరిగి లేచానని లేఖన చెబుతా ఉన్నది. அந்த சுதந்திரம் எங்கே இருக்கிறது என்று சொன்னால், అయితే ఇలాంటి ఆశీర్వాదం ఎక్కడ ఉందని ఒకవేళ మనం ఎవరైనా తెలుసుకోవాలని ఆశపడ్డట్టయితే அந்த சுதந்திரம் பரலோகத்தில் நமக்காக வைக்கப்பட்டிருக்கிறது. கரங்களை தட்டி ஆண்டவருக்கு நன்றி. ఇలాంటి ఆశీర్వాదం మన కొరకు పరలోకంలో దాచిపడి ఉన్నదని సంగతి మనం ఎరుగుదామని చెప్పడం. இன்றைக்கு நாம் பூமியிலே வாழ்வதற்காக சொத்துக்களை சேர்க்கிறோம், வீடுகளை கட்டுகிறோம், நன்றுதான், அதில் எந்த விதமான தவறும் இல்லை. அதை ஆண்டவரும் ஆசீர்வதிக்கிறார். అయితే లోకంలో ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఇల్లు సమకూర్చుకుంటా ఉన్నాము, ధనమును సమకూర్చుకుంటా ఉన్నాము, లోకంలో కావాల్సినవన్నీ మనం చేర్చుకుంటున్నాము. అయితే దానివల్ల తప్పలేదు, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. ஆனால் அந்த சுதந்திரம் பரலோகத்திலே வைக்கப்பட்டிருக்கிற அந்த சுதந்திரத்தை குறித்த ஒரு எண்ணம், ஒரு நம்பிக்கையிலே நாம் உறுதியா இருக்கிறோமா? అయితే లోకంలో మనం అనుభవిస్తూనే పరలోకంలో మన కొరకు వీటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు అక్కడ ఉన్నాయనే సంగతి మనం బాగా అర్థం చేసుకొని మన బ్రతకాలను తెలియపరుస్తా ఉన్నారు. என்றைக்காவது ஒரு நாள் நாம் மரித்துதான் போக வேண்டும். மரணத்தை ஒருவேளை தள்ளி போடலாம், ஆனால் மரணத்தை ஒரு நாளும் தடுக்க முடியாது. అయితే మరణము ఏ రోజులైనా మనల్ని ఒక రోజు సంధించి తీరుతుంది. ఒకవేళ మరణము ఈ రోజు మనకు దూరంగా ఉండొచ్చేమో, కానీ ఏదో ఒక రోజున ఖచ్చితంగా మనం మరణించవలసిన వారమై ఉన్నాము. ஆனால் அந்த மரித்த பிறகு அந்த சுதந்திரத்தில் போய் நாம் பங்கடைவோமா என்பதுதான் கேள்வி. అయితే
ఆ మరణించిన తరువాత నువ్వు ప్రభు రాజ్యంలో నువ్వు స్వతంత్రించుకుంటావు లేదో అన్న సంగతి ఈ దినములు నువ్వు బాగా తెలుసుకోవాలి. என்றைக்காவது ஒரு நாள் சிந்தித்து பார்த்திருக்கிறோமா? நமக்கு கவலை எல்லாம் நாளைக்கு என்ன செய்ய போறேன், என் பிள்ளையை நான் எப்படி படிக்க வைக்க போறேன், என் வீட்டுல இவ்வளவு பிரச்சனை இருக்கு, இந்த பிரச்சனை எப்படி நான் தீர்க்க போகிறேன், இந்த கவலையோடு இருக்கிறோமே தவிர இயேசு கிறிஸ்து வரும்போது அவரோடு கூட போக போறோமா, அல்லது அவர் வருவதற்கு முன்பாக நாம் மரித்து போய்விட்டால் அவரோடு போய் சேர போகிறோமா என்ற ஒரு கவலை நம்ம அநேகருக்கு காணப்படுகிறதா? అయితే మనం ఆలోచన చేయవలసిన ఏంటంటే ఏ రోజైతే ప్రభు ఆయన ఒకవేళ మన కోసం అంతకోసం ఆయన వస్తే మనం ఆయన ఎదుర్కోగలమా, ఒకవేళ అంతకుముందు మనం మరణిస్తే ఆయన రాజ్యం మనం చేరగలమా అనే సంగతి మనం ఆలోచించుకోవట్లేదు. కానీ లోకస్తుల మనం కూడా ఏమి తిందామో ఏమి తాగుదామని ప్రతి దినము మనం ఆలోచించుకుంటూ జీవిస్తూ ఉన్నాము. இந்த ஜீவனுள்ள நம்பிக்கை கிடைக்கும். ఇలాంటి నమ్మకం మనకు ఉండకూడదు. சமூக மிகுந்த இறக்கத்தின்படியே நம்மை மறுபடியும் ஜெனிப்பித்தார். அப்போ இந்த ஜீவனுள்ள நம்பிக்கை யாருக்கு உண்டாகும் என்று சொன்னால் மறுபடியும் பிறந்த அனுபவம் உள்ளவர்களுக்கு. అయితే చెప్పబడిన ఆశీర్వాదం మనకు కలగాలంటే మనకు సంభవించాలంటే మనం ప్రభు ఎలాగైతే మనం కూడా తిరిగి లేచాడో మనం కూడా పాపంగా ఎలాగైతే చనిపోయి తిరిగి లేచామో అట్టి అనుభవం వరకు మాత్రమే ఈ ఆశీర్వాదములు కలగబోతా ఉన్నవి. இந்த நம்பிக்கை பரலோகத்தை குறித்த நம்பிக்கை யாருக்கும் அந்த நம்பிக்கையில அவர் ஏற்றுக்கொள்ள மாட்டார்கள். ஆனால் யாரால் ஏற்றுக்கொள்ள முடியும் என்று சொன்னால் மறுபடியும் பிறந்த அனுபவம் உடையவர்கள். అయితే ఇలాంటి ఆశీర్వాదాలు మనం చెప్పినప్పుడు ఈ లోకస్తులు నమ్మకపోవచ్చేమో కానీ మనకైతే ప్రభు తిరిగి లేచాడని నమ్మకం మనలో ఉన్నట్లయితే, ప్రభు మన కొరకు లేచాడో మనం నమ్మినట్లయితే మనము నిత్యము ఆయన రాజ్యాన్ని ఉండబోతా ఉన్నాము. நிக்கதோமு என்கிற ஒரு வேதபாரகன் இயேசுவிடத்தில் வந்து கேள்வி கேட்கும் போது இயேசு கிறிஸ்து சொல்கிறார், ஒருவன் மறுபடியும் பிறவாவிட்டால் தேவனுடைய ராஜ்யத்தை காண மாட்டான். నీలాంటి నాలాంటి ఒక వ్యక్తి పేరు నికోదేము అనే వ్యక్తి చెబుతా ఉన్నాడు, అయ్యా నేను మరలా ఎలా జన్మించాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు. அப்ப மறுபடியும் பிறத்தல் என்றால் என்ன? అయితే నేను మరలా బ్రతకాలంటే ఎలా? ஒருவன் கிறிஸ்துவுக்குள் இருந்தால் அவன் புது சிருஷ்டியா இருக்கிறான், பழையவைகள் ஒழிந்து போயின, எல்லாம் புதிதாயின. అయితే లేఖనం చెబుతా ఉంది, ఒకడు క్రీస్తులో మరణించినట్లయితే, క్రీస్తు కొరకు చనిపోయినట్లయితే, మరలా వాడు క్రీస్తు కొరకు తిరిగి లేచినట్లయితే వాడు నూతన సృష్టిగా మార్చబడతా ఉన్నామనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. இன்றைக்கு நாம் மறுபடியும் பிறந்திருக்கிறோமா? అయితే ఈ రోజున మనం మరలా ప్రభు కొరకు మనం తిరిగి లేచి ఉన్నామా, తిరిగి బ్రతికున్నామా? நம்முடைய பழைய மனுஷன் சிலுவையில் அறையப்பட்டிருக்கிறானா? మన పాత మనిషి మన పాత జీవితం శిలువలో మనం పట్టి ఉన్నామా? பழைய சுபாவங்களில் மாறி இருக்கிறோமா? పాత స్వభావాలు మనం విడిచిపెట్టి ఉన్నామా? அவருடைய உயிர்த்தெழுதலின் சாயலில் நாம் இணைக்கப்பட்டிருக்கிறோமா? అయితే ఆయన మన కొరకు తిరిగి లేచినట్టు రూపము ఆయన ఎలాగైతే బ్రతికాడో అలాంటి బ్రతుకు మనం బ్రతుకుతూ ఉన్నామా? அவர் கொடுத்த அந்த ஜீவனுள்ள நம்பிக்கையில நாம் உறுதியா இருக்கிறோமா? ఆయన ఇచ్చిన నమ్మకమైన జీవితంలో నమ్మకమైన సాక్ష్యంలో మనం బ్రతికి ఉన్నామా? அவர் வரும்போது அவரோடு கூட போவதற்கு நாம் ஆயத்தமா இருக்கிறோமா? ఆయన రాకడ సమయంలో రాబోతూ ఉన్నప్పుడు మేఘారుడు వచ్చే సమయంలో మనము ఆయన ఎదుర్కొనే రాకడలో మనము అలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా? அதுதான் சொல்லுவார்கள், ஒரு முறை பிறப்பது என்பது தாயின் கருவிலே மனிதனாக பிறப்பது. ஒரு முறை பிறப்பது அவனுக்கு 2 மரணம், ஒன்று அவன் சரீர மரணம், இன்னொன்று நித்திய ஆக்கினை. ఎలాంటి మరణాలంటే ఒకసారి తల్లి కడుపులో పుట్టిన వాడికి 2 మరణాలు ఉన్నాయంట. ఒక మరణం వచ్చి లోకానుసారమైన మరణము, రెండో మరణము ఆత్మానుసారమైన మరణం ఉందంటండి. 2 முறை பிறக்கிறவனுக்கு ஒரே ஒரு மரணம். அவன் முதலாவது மனிதனாக கருவிலிருந்து பிறக்கிறான், இரண்டாவது இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொண்டு மறுபடியும் பிறக்கிற அனுபவத்தில் வருகிறான். அவனுக்கு சரீரத்தில் மாத்திரம்தான் மரணம், ஆனால் அவனுக்கு நித்திய ஜீவனை ஆண்டவர் கொடுக்கிறார். అయితే 2 సార్లు చనిపోయిన వాడికి ఒక్కసారి మరణం ఉంది, 2 సార్లు ఒకసారి తిరిగి లేస్తాడంటండి. ఆ తిరిగి లేచిన వాడికి ప్రభువుతో పాటు కూర్చోబోతా ఉన్నాడంటండి. அப்ப இன்றைக்கு நாம் மறுபடியும் பிறந்திருக்கிறோமா? అయితే మనం ఈ రోజున మరలా బ్రతికి ఉన్నామా? నూతనమైన బ్రతుకు మనకు ఉన్నదా? அவர் மரித்தோரில் இருந்து எழுந்ததினாலே அவர் அழியாததும் மாசற்றதும் வாடாதமாக சுதந்திரத்துக்கு ஏதுவான நம்பிக்கை கொடுத்தாரே, அந்த நம்பிக்கையில நாம் உறுதியா இருக்கிறோமா? ఆయన తిరిగి లేచినప్పుడు మన కొరకు వాడని కిరీటమును అక్షయమైన శరీరం మనకు ఎలాగైతే ధరింపజేస్తున్నాడో అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? அந்த
அந்த நம்பிக்கையிலே நாம் இன்றைக்கு இந்த காலத்திலே நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோமா? అలాంటి నమ్మకంలో మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నామా? அல்லது உலகத்தால் நம்புவதைப் போல இன்றைக்கு உலகத்தின் காரியங்களை, இன்றைக்கு உலக சிநேகம் தேவனுக்கு விரோதமான பகை என்று சொல்கிறது, அப்படி அந்த உலக நம்பிக்கையிலே நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம். అయితే లోకానుసారుడు చెబుతున్నట్లుగా లోక స్నేహము దేవునికి విరోధము, లోక స్నేహము దేవునికి కోపము, ఆ సంగతిని ఎరగకుండా ఇంకా నేను లోకంలో కూడా జీవిస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నువ్వు ఒక నూతనమైన మానవ మనసును పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. இயேசு கிறிஸ்து உயிர் தெழுந்தார் என்று நாம் இன்றைக்கு இந்த ஒரு ஆராதனை வைத்திருக்கிறோம். அதற்கு யார் சாட்சி? అయితే ఈ రోజు మనము పునరుద్ధరణ దేవుడు మన కొరకు మరణించి తిరిగి లేచాడనే సంగతి మనం ఎరిగి ఈ రోజు మనం కూటం పెట్టుకుని ఉన్నాం కదా, దానికి ఏది సాక్ష్యం? హల్లెలూయా, హల్లెలూయా. யார் சாட்சி? ఎవరు సాక్షి దీనికి? பார்த்திருக்கோமா? మనం చూసామా? அப்போஸ்தலர் 2:33 వాసిస్తూ பாருங்க. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 35వ వచనం చదివినట్లయితే అక్కడ రాసి ఉన్నది. అపోస్తల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు చెప్తా ఉన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుతారు. 32 தானங்கய்யா. இயேசு கிறிஸ்து இயேசுவை தேவன் எழுப்பினார். இதற்கு நாங்கள் இயேசுவை தேவன் எழுப்பினார். మనం ఆరాధిస్తున్న యేసును దేవుడు లేపను, అందుకు మేమందరము సాక్షులమని శిష్యులు చెబుతా ఉన్నారు. எல்லாம் கரம் கட்டி ஆண்டவர் நன்றி சொல்லுங்க. అందరూ చప్పట్లు కొడుతూ இயேசுவை தேவன் எழுப்பினார். அதற்கு யார் சாட்சி? நாங்கள் சாட்சி. అయితే దేవుడు యేసు ప్రభువును లేపడిన సంగతికి సాక్షులు ఎవరంటే కూర్చున్న నీవు నేను సాక్షులమై ఉన్నాము. హల్లెలూయా. கர்த்தராகிய இயேசுவின் உயிர்த்தெழுதலை குறித்து அப்போஸ்தலர்கள் மிகுந்த பலமாய் சாட்சி கொடுத்தார்கள். அவர்கள் எல்லோர் மேலும் பூரண கிருபை உண்டாயிருந்தது. அப்போஸ்தலர் 4:33 சொல்லப்பட்டிருக்கிறது. అయితే అపోస్తల కార్యము 4వ అధ్యాయము 38వ వచనంలో చెబుతా ఉన్నది, ఆయన పూర్ణ కృపను వారిపై అనుగ్రహింపజేశాడు. ఎందుకో తెలుసా? వారందరూ చెబుతున్నారు, ఇదిగో ప్రభువులో కొరకు తిరిగి లేచాడని వారు సాక్ష్యం చెబుతా ఉన్నారు. அப்போது இயேசு உயிரோடு இருக்கிறார் என்று சொன்னால் இதற்கு யார் சாட்சி? எது சாட்சி என்று சொன்னால் இன்றைக்கு நாம் சாட்சி, நாம் வாழ்கிற வாழ்க்கை சாட்சி என்பதை நாம் மறந்து போகக்கூடாது. అయితే ప్రభు తిరిగి లేచి ఉన్నాడని, ప్రభు ఈ రోజు మనల్ని జయించాడని ఎవరు సాక్ష్యం చెప్పాలంటే ఈ రోజు మనం నూతనమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే ఆయన సాక్షులుగా మనమే ఉండిపోతా ఉన్నాము. இன்னைக்கு நம்முடைய வாழ்க்கை சாட்சியா இருக்கிறதா? நாம் இயேசு கிறிஸ்து உயிரோடு இருக்கிறார் என்பதற்கு சாட்சியா இருக்கிறதா? நாம் எப்படிப்பட்ட வாழ்க்கை வாழ்ந்து கொண்டிருக்கிறோம் என்பதை இந்த நாளிலே நாம் சிந்தித்து பார்க்க வேண்டும். అయితే మన జీవితము యేసు ప్రభు తిరిగి లేచారు అని చెప్పిన ప్రకారము మన జీవితం ఆయన సాక్ష్యంగా ఉన్నదా? ఆయన జీవితాన్ని తగ్గట్టుగా మనం కూడా జీవిస్తూ ఉన్నామా? ఆయన సాక్షులుగా మనం ఉన్నామనే సంగతి ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి, ఎరగాలి. எபேசியர் 5:2 சொல்லப்பட்டிருக்கிறது, கிறிஸ்து நமக்காக தம்மை தேவனுக்கு சுகந்தரையான வாசனையான காணிக்கையாகவும் பலியாகவும் ஒப்புக் கொடுத்து நம்மில் அன்பு கூர்ந்தது போல நீங்களும் அன்பிலே நடந்து கொள்ளுங்கள். చదువుతామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. బైబిల్ మనందరూ చదువుతామండి. ఈ రోజున ప్రత్యేకంగా చదువుదాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఆయన తన తానుగా ప్రభువుకు అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. ஹல்லேலூயா. హల్లెలూయా. அப்போ அன்பிலே நிலைத்திருக்கும்படியா இன்றைக்கு இயேசு சொன்னது போல இன்றைக்கு அன்புள்ள ஒரு வாழ்க்கை தான் இயேசு கிறிஸ்துவை வெளிப்படுத்துகிற ஒரு வாழ்க்கை என்பதை நாம் மறந்து போகக்கூடாது. అయితే మనం ప్రభు బిడ్డలు మనం చెప్పడానికి ఏది సాక్ష్యం అంటే మనం ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ప్రభు కొరకు మన సాక్షులుగా నిలబడగలము. தம்முடைய ஒரே பேரான குமாரனை விசுவாசிக்கிறவன் எவனோ அவன் கெட்டு போகாமல் நித்திய ஜீவனை அடையும்படிக்கு அவரை தந்தருளி இவ்வளவாய் உலகத்தில் அன்பு கூர்ந்தார் என்று சொல்லப்பட்டிருக்கிறது. இன்றைக்கு
நாம் எப்படிப்பட்ட அன்பை வெளிப்படுத்துகிறோம்? అయితే దేవుడు ఆయన అద్వితీయ కుమారుడును మన కొరకు ఈ లోకంలో బలియాగంగా అర్పించి ఆయన ప్రేమను మన పట్ల చూపినట్లుగా మనం కూడా ఆయన కొరకు నూతనమైన జీవితాన్ని జీవించినట్లయితే మనం కూడా ఆయన సాక్షులుగా మనం బ్రతకబోతా ఉన్నాం, కనబడబోతా ఉన్నాము. இன்னைக்கு குடும்பத்தாரோட எந்த அன்பை நாம் வெளிப்படுத்துகிறோம்? கணவனோட எந்த அன்பை வெளிப்படுத்துகிறோம்? மனைவியோட எந்த அன்பை வெளிப்படுத்துகிறோம்? மற்றவர்களோட எந்த அன்பை நாம் வெளிப்படுத்திக் கொண்டிருக்கிறோம்? ஒரு உண்மையான தேவ அன்பு நம்மிடத்திலிருந்து வெளிப்படுகிறதா? இதுதான் இயேசு கிறிஸ்து வாழ்கிறார் என்பதற்கான ஒரு சாட்சி. అయితే కుటుంబంలో ఈ రోజున చూపిస్తున్న ప్రేమను, భార్యాభర్తల మధ్య చూపిస్తున్న ప్రేమను, బంధువుల మధ్య చూపిస్తున్న ప్రేమను అవి నిజమైన ప్రేమలా? అవి నిజంగా నిలబడి ఉన్నాయా? అలాంటి ప్రేమను ఒకవేళ కాకపోతే ఒకసారి మనం ఎరగాల్సింది ఏంటంటే దేవాతి దేవుడు మనల్ని నమ్మకంగా ప్రేమించి ఆయన కుమారుని ఎలాగైతే మనకు త్యాగం చేశాడో మనం కూడా అలాంటి ప్రేమను కలిగిన వారంగా మనం జీవించాలని కోరుకుంటా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు 3 నాள் విడామ పేస్తున్నారు. అయితే యేసు ప్రభు 3 దినాలు ఆయన విడిచిపెట్టకుండా మాట్లాడి ఉన్నాడండి. யாருமே சலிப்பாவல டயர்டாவல எல்லாரும் விழிப்பா கேட்டாங்க. ఎవరు కూడా ఆ 3 రోజులు ప్రభు బోధిస్తూ ఉండగా అలసిపోలేదు, సొమ్మసిల్లిపోలేదు అనే సంగతి తెలుస్తూ ఉన్నది. நம்ம விசுவாசிகளுக்கு అయితే మన విశ్వాసులు ஒரு 40 நிமிஷம் உட்கார்ந்து சரியா கேட்க முடியாது. 40 నిమిషాలు మీరు దేవుని వాక్యాన్ని సరిగా వినలేకపోతా ఉన్నారు. அதுக்கு 1 நிமிஷம் அதிகமானாலே கதை சொல்லி ஆரம்பிச்சிருவாங்க, டைம் பார்க்க ஆரம்பிச்சிருவாங்க, பைபிளை மூடி காமிப்பாங்க, சீக்கிரம் பண்ணி அவங்க சொல்றது ஸ்டைல் எங்களுக்கு அடையாளம் பண்றாங்க, சீக்கிரம் முடிங்க அப்படின்னு சொல்லிட்டு பைபிளை மூடி காமிப்பாங்க. అయితే చాలా మంది చెప్పిన సమయానికి ముగించకపోతే తలలు గీరుకోవటము, పెన్నులు రాసుకోవటము, అలాంటి సిగ్నల్స్ వాక్యాన్ని ముగించమని వారు దైవజనులకు తెలియజేస్తారంట. இன்றைக்கு 1 மணி நேரம் நம்மால உட்கார்ந்து வசனத்தை கேட்க முடியாத நிலைக்கு இன்றைக்கு நாம் என்ன பண்ணிட்டோம்? தள்ளப்பட்டு விட்டோம். అయితే ఆ రోజుల్లో 3 దినాలు ప్రభు బోధిస్తూ ఉంటే ఎవరు సమస్యలు పోలేదు. కానీ ఈ రోజున 1 గంట సేపు వాక్యాన్ని మనం ప్రకటిస్తుంటే బోధిస్తూ ఉంటే వినడానికి ఓపిక లేదన్న సంగతి మీరు గ్రహించాలి. எங்க ஏசி இருந்துச்சு? இயேசு வாழ்ந்த காலத்துல எங்க குலுகுலு இருந்துச்சு? அங்க வனாந்திரத்திலும் மலையிலும் உட்கார்ந்து அவர் பிரசங்கித்தா ஜனங்கள் எப்படி கேட்டாங்க? అయితే ఆ రోజుల్లో கேட்டாங்க. అయితే ఆ రోజుల్లో ఇలాంటి టెంట్లు కానీ, ఇలాంటి సాపులు కానీ, ఇలాంటి కుర్చీలు వేసి దేవుడు బోధించలేదండి. ఆయన వాక్యం చెప్పింది ఎక్కడంట? కొండల్లోను, అడవుల్లోను, ఎడారుల్లో ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వారు జాగ్రత్తగా ఉన్నారు కదా, మరి మీరెందుకు జాగ్రత్తగా వెళ్ళలేకపోతున్నారని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. இன்றைக்கு சபைக்கு வரும்போது விசுவாசிகள் முதல்ல உள்ள ஒரு கம்ஃபர்டான இடத்தை தேடுறாங்க, நல்ல காத்து வர இடத்தை தேடுறாங்க, ஏசி இருக்கான்னு பாக்குறாங்க, இல்லைன்னா எனக்கு செட் ஆகணும்னு சொல்லி இருக்கிற இடத்தை தேடி போறாங்க. అయితే ఈ రోజున విశ్వాసులు ఎలాంటి వారంట? சொல்லல, మిమ్మల్ని గురించి చెప్పట్లేదండి. ఈ రోజున్న విశ్వాసులు ఎలాంటి వారని చెప్తున్నారంటే ఎక్కడైతే మంచి స్థలం ఉందో, ఎక్కడైతే మంచి కుర్చీ వేసి ఉందో, ఎక్కడైతే నాకు గాలి బాగొస్తుందో, ఎక్కడైతే నాకు ఇబ్బంది లేకుండా ఉండదో అలాంటి స్థలాన్ని మాత్రమే వారు ఎత్తులాడి కూర్చుంటున్నారు. ఒకవేళ అలాంటి కుర్చీగా లేకపోతే, అలాంటి స్థలం లేకపోతే వారు లేచి వెళ్ళిపోయేవారుగా కనబడతా ఉన్నారు. సత్యం கிடைக்கிறதா என்று பார்க்க மாட்டார்கள். దేవుని వాక్యము, సత్యమైన వాక్యము వినడానికి వారు ఇష్టపడట్లేదు. కంఫర్టా இருக்குதான்னு தான் பார்க்கறாங்க. వారు వసతి మాత్రమే చూస్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని వారు వినటకు ఇష్టపడట్లేదు. ఇందుకు సత్యం தான் நம்மை విడుదలయాகும். అయితే సత్యం మాత్రమే మనల్ని పాపం నుంచి విడుదల చేయగలదు. ஓலை சபையோ, ஓட்டு சபையோ, ஃபேன் இருக்கோ ஃபேன் இல்லையோ, சத்தியம் இருக்கிறதா? இன்னைக்கு சத்தியம் தான் என்னை பரலோகம் கொண்டு போகும் என்கிற ஒரு நம்பிக்கையோடு கூட நாம் இன்னைக்கு சத்தியத்தை கேட்கிறவர்களாக நாம் மாற வேண்டும். అయితే నేను పోయే సంఘంలో ఫ్యానులుగా, ఏసులుగా, గాయసుగా లేదా ఆ సంగతి గురించి, అలాంటి వసతుల గురించి మన దేవుని సన్నిధికి పోకూడదు. కానీ నేను వెళ్ళే సంఘము నేను సత్యంలో నడిపిస్తుగా దేవుని రాజ్యానికి చేర్చగలగల సంగతి మనం ఎరిగిన వారమే దేవుని సన్నిధికి రావాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. வசனத்துக்கு நடுங்குகிறவனையே நான் நோக்கி பார்ப்பேன் என்று ஆண்டவர் சொல்லுகிறார். దేవుడు చెబుతాడు, ఎవరైతే నా మాటకు భయపడతారో వాడిని మాత్రమే నేను చూస్తున్నాను లేఖనం చెబుతా ఉన్నది. எத்தனை நாள் உபவாசம் போட்டு ஜெபித்தாலும், எத்தனை முறை கண்ணீர் விட்டு சிந்தினாலும் வசனத்துக்கு நடுங்கவில்லை என்று சொன்னால் கர்த்தரிடத்திலிருந்து ஒரு பதிலையும் நாம் பெற்றுக்கொள்ள முடியாது என்பதை நாம் மறந்து போகக்கூடாது. నువ్వు గమనించాల్సింది ఏంటంటే దేవుని వాక్యానికి భయపడకుండా ఎన్ని దినాలు నువ్వు ఉపవాసం ఉండి ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చినా, ఎన్ని రోజులు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా నీకు ప్రయోజనం లేదన్న సంగతి నువ్వు ఎడగాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు భయపడతావో అప్పుడు నీకు దేవుడు దయచేయబోతా ఉన్నాడు. கடைசி காலத்தை வந்திருக்கிறோம். அநேக வஞ்சிக்கிற ஆவிகள் இன்றைக்கு
கட்டவிழ்க்கப்பட்டிருப்பதனால உண்மையான சத்தியம் எது என்பதை அவர் நாம் புரிந்து கொள்ளும்படியாய் தெளிவுள்ளவர்களாய் மாற வேண்டும். అయితే మనం చివరి కాలంలో జీవిస్తూ ఉన్నాము, ప్రభు రాకడ సమీపంగా ఉన్నాము. అలాంటి సమయంలో అనేకమైన అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు, మాయమాటలు చెప్పి బోధించేవారు వస్తూ ఉన్నారు. అలాంటి బోధకులు మనం ఏం చేయాలా? తెలివి కలిగిన వారమై అలాంటి బోధకులు లోబడిపోకుండా సత్యములకు మనం లోబడే వారంగా ఉండాలని లేఖనం చెబుతా ఉన్నది. தேவன் நமக்கு கொடுத்த சபைக்குள்ளாக நமக்கு அவர் நியமித்த அபிஷேகம் பெற்ற தேவ மனுஷனுக்கு கீழாக அடங்கி இருக்கிற ஆடுகளாய் நாம் இருக்கும் பட்சத்தில் தான் வெளியில் இருக்கிற ஓநாய்களுக்கு நம்மை பாதுகாத்துக் கொள்ள முடியும். అయితే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సంఘములో మనం అణిగి ఉండాలి. దేవుడు మన కొరకు నియమించిన సేవకులకు మనం లోబడి ఉండాలి. దేవుడు మనకు ఏర్పాటు చేసిన స్థానంలో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే బయట ఉన్న తోడేళ్లకు మనము బలిగా మారబోవన్న సంగతి మనం తెలుసుకోవాలి. மந்தைகள் சிதறடிக்கப்படும் என்று சொல்லி ஆண்டவர் சொன்ன வாக்குத்தத்தங்கள் இன்றைக்கு நிறைவேறிக் கொண்டிருக்கிறது. அநேக சபைகளில் இன்றைக்கு சிதறிக்கப்பட்டு அநேக விசுவாசிகள் வஞ்சிக்கப்பட்டு வருகிறதை நாம் கேள்விப்பட்டுக் கொண்டிருக்கிறோம். అయితే యేసు ప్రభువు వారు ఆ రోజున చెప్పారు, ఇదిగో మందను చెడగొట్టేవారు చాలా మంది వస్తారు, మందను చెడిపోయేవారు అనేకులు వస్తారు. వారికి మీరు లోబడిపోకుండా వారి బారిన మీరు పడకుండా మీరు ప్రేమలో ఒకటిగా స్థిరపడి ఉండాలని ఆ రోజున దేవుడు మనకు బోధించుకున్నాడు. அருமையான விசுவாசிகளை இன்றைக்கு ஜாக்கிரதையாக நாம் வாழ வேண்டிய ஒரு கட்டாயத்துக்குள்ள நாம் வந்திருக்கிறோம். ప్రియమైన విశ్వాసులారా, మీకు నేను జాగ్రత్తగా ఆజ్ఞగా చెబుతాను, మీరు జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా ఉండాలి. நம்முடைய ஆவிக்குரிய வாழ்க்கையும் பரிசுத்தத்தையும் குலைக்கும்படியாய் கெடுக்கும்படியாய் பிசாசு அநேக தந்திரங்களை சூழ்ச்சிகளை நம்முடைய வாழ்க்கையில குடும்பத்திலே அவன் செய்து கொண்டு வருகிறான். நாம் ஜாக்கிரதையாய் அவைகளிலிருந்து தப்பிக்க வேண்டுமானால் சத்தியத்திலே தெளிவுள்ளவர்களாய் தேர்ச்சி உள்ளவர்களாய் நாம் காணப்பட வேண்டும். ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో సాతానుడు మన కుటుంబంలో అనేకమైన గలుగులు చేయబోతున్నాడు, అనేక ఇబ్బందులు కలిగించబోతున్నాడు. ఈ ఇబ్బందులు ఈ సంగతులు ఎలా వస్తున్నాయి, ఎలా జరుగుతున్నాయి, దేని వల్ల కలుగుతున్న సంగతి మనం ఆత్మలో ఉండి సత్యంలో ఉండి మనం ఎరిగి ఉండాలని దేవుడు మనకు సెలవిస్తా ఉన్నది. அவர் உயிர்த்தெழுந்த அந்த வல்லமை இன்னைக்கு நம்ம மேல கிரியை செய்யும். అయితే ఆయన తిరిగి లేచినటువంటి ఆ గొప్ప సత్యము, గొప్ప కార్యము మన పట్ల కార్యము జరిగించాలి. அந்த உயிர்த்தெழுந்தலின் வல்லமையை நாம் அறிந்து கொள்ளும்படியாய் அப்போஸ்தலனாகிய பவுல் பிலிப்புக்கு எழுதும்போது 3:10 எழுதுகிறார், நான் அவரையும் அவருடைய உயிர்த்தெழுதலின் வல்லமையும் அவருடைய பாடுகளின் ஐக்கியத்தையும் அறிகிறதற்கும் அவருடைய மரணத்திற்கு ஒப்பான மரணத்திற்குள்ளாகி எப்படி ஆயினும் நான் மரித்தோரிலிருந்து உயிரோடு எழுந்துவதற்கு தகுதியாகும்படிக்கும் அவருக்காக எல்லாவற்றையும் నష్టం என்று விட்டேன், కుప్పயாக ఎన్నుகிறேன். நீங்கள் వాసింగ ఫిలిప్పియర్ 3:10 చదువుదామండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మనం ముగింపులకు వస్తా ఉన్నాము. 5-6 చెన్నై ప్రాంతాల నుంచి మన మధ్యన ప్రయాసపడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా జాగ్రత్తగా ఉందామండి. నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండదు. எல்லாவற்றையும் ఫిలిప్పీ రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము ముఖ్యమైన వచనం గమనించ 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి మనకు పునరుద్ధానము కలగాలని ఆయన మరణ విషయంలోను సమాన అనుభవం గలవారమై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివారమునకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాము. చేతులెత్తి ఆమేన్ చెబుతామా? ఎంతమంది ఈ మాట చెప్పగలరండి? ఎంతమంది చెప్పగలరు? అపోస్తలుడు పౌలు చెబుతున్నాడు, ఈ లోకమును నేను పెంటతో సమానంగా భావిస్తా ఉన్నాను, లోకంలో ఉన్న వాటిని పెంటతో నేను పోల్చుకుంటా ఉన్నానని నేను ఎంతమంది చెప్పగలరని ఆయన అడుగుతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. எல்லாவற்றையும் குப்பையும் நஷ்டமுமாக எண்ணுகிறதுதான் கிறிஸ்தவ வாழ்க்கை. అన్నిటినీ పెంటలాగా, చెత్తలాగా, కుప్పలాగా అనుకునేవాడు క్రీస్తు.
క్రీస్తు బిడ్డలు. అప్పుడు ఆశీర్వాదమా இருக்க முடியாதா, இருக்க வேண்டாமா அப்படி ஒரு கேள்வி நமக்குள்ள எழும்பலாம். అయితే లోకంలో ఉన్న వాటిని మనం పంటతోనూ కుప్పతోనూ పోల్చుకున్నట్లయితే మనం ఆశీర్వాదంగా ఉండకూడదా, సుఖభోగంతో మనం ఉండకూడదా అనే ప్రశ్న రావచ్చు. வசனம் சொல்லுகிறது, கர்த்தர் நம்மை நினைத்திருக்கிறார், அவர் ஆசீர்வதிப்பார். வானத்தையும் பூமியும் உண்டாக்கின கர்த்தராலே நீங்கள் ஆசீர்வதிக்கப்பட்டவர்கள். అయితే లేఖనం చెబుతా ఉన్నది, దేవుని వలన ఆశీర్వాదం పొందుకున్న వారు మీరు. எப்பொழுது கிறிஸ்துவுக்குள் நாம் வருகிறோமோ, எப்பொழுது அவருடைய மரணத்தையும் அவருடைய உயிர்த்தெழுதலையும் அவருடைய வருகையையும் நாம் விசுவாசிக்கிறோமோ, அப்பொழுதே நாம் அவருக்குள்ளாக ஆசீர்வதிக்கப்பட்டவர்கள். ஆவிக்குரிய சகல ஆசீர்வாதத்தினாலும் நம்மை ఆశీర్వదించారు. అలాంటి ఆశీర్వాదం పొందుకున్న మనం ఎలా ఉంటామంటే, ఎప్పుడు కూడా ప్రభు ఎలాగైతే ప్రేమగా జీవించాడో, ప్రభు ఎలాగైతే బ్రతికాడో అలాంటి బ్రతుకును మనం అనుసరించి ఆయన సాక్షిగా మనం జీవించిన రోజునే ఈ భూమి మీద ప్రతిదీ అది ఆశీర్వాదం చెప్పబడతా ఉన్నది. கடைசியாக ஒரே ஒரு வசனத்தை வாசித்து చివరిగా ఒక వాక్యాన్ని చదువుకొని మనం వాక్యాన్ని ముగించుకుందామండి. 10:40 யாராவது ஒரு வாசிங்க. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చదువుకొని వాక్యాన్ని మనం ముగించుకుంటామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చదువుకొని మన వాక్యాన్ని. మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వారిని కూడా చేర్చుకును. ఆమేన్, హల్లెలూయా. உங்களை ஏற்றுக்கொள்கிறவன் என்னை ஏற்றுக்கொள்கிறான், என்னை ஏற்றுக்கொள்கிறவன் என்னை அனுப்பினவரை ஏற்றுக்கொள்கிறான். నాకు దేవుడు చెబుతున్నాడండి, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారు దేవుడిని అంగీకరిస్తారంటండి. இன்னைக்கு நம்மை ஏற்றுக்கொள்கிறார்களா நம் பக்கத்து வீட்டில் இருக்கிறவங்க? అయితే ఈ రోజుల్లో మనల్ని మన పక్కన వారు చేర్చుకుంటూ ఉన్నారా, వారు మనల్ని అంగీకరిస్తా ఉన్నారా? நம்மோடு பழகுகிறவர்கள் நம்மை ஏற்றுக்கொள்கிறார்களா? మనతో స్నేహం ఉండేవాళ్ళు మనల్ని వారు అంగీకరిస్తా ఉన్నారా? நம்மை ஏற்றுக்கொள்ளும்படியான ஒரு வாழ்க்கையை நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம். వారు నమ్మేటట్లుగా, వారు మనల్ని అంగీకరించేటట్లుగా మన జీవితం ఉన్నదా? அவர்கள் நம்மை ஏற்றுக்கொள்வார்களே ஆனால் நாம் சொல்லுகிற இயேசுவையும் அவர்கள் ஏற்றுக்கொள்வார்கள். అయితే వారు మనం అంగీకరించాలంటే మనము అంగీకరించిన ప్రభువును మనం ఆయన జీవితాన్ని మనం జీవించాలి. இன்றைக்கு 1000 கண்கள் நம்மை பார்த்து கொண்டிருக்கிறது. ఆయన కన్నులు మనం చూస్తున్నాయన్న సంగతి మనం జాగ్రత్తగా గమనించాలి. வாரம் ஞாயிற்றுக்கிழமையான வெண்ணுடை தரித்து கைகளிலே பைபிள் எடுத்து போய் கொண்டிருக்கிறோம். ప్రతి ఆదివారము బైబిల్ చేతిలో పెట్టుకొని దేవుని మందిరానికి జాగ్రత్తగా వెళుతున్నాము, కానీ நம் வாயிலிருந்து கெட்ட வார்த்தைகளோ ஒரு தீய வார்த்தைகளோ வரும்போது ஞாயிற்றுக்கிழமைனா சர்ச்சுக்கு போறேன், ஆனா உன் வாயிலிருந்து வார்த்தை நல்ல வார்த்தைகளே என்று சொல்லி நம்மை குற்றப்படுத்த அநேகம் நம்மை சுற்றி பார்த்து கொண்டு అయితే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వారు వెళుతూ ఉంటారు, ప్రతి ఆదివారం దేవుని ఆరాధిస్తూ ఉంటారు. అయితే వారి నోటి గుండా బూతులు చెడ్డ మాటలు వస్తాయి. మీరు ఎలాంటి దేవుని బిడ్డలే మనం ఒప్పుకోగలమని వారు అడిగితే, இன்றைக்கு இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்து விட்டார், நாம் அவருக்கு சாட்சிகளாக இருக்கிறோம். అయితే ఈ రోజున ప్రభువు లేచి ఉన్నాడనే సంగతికి సాక్షులు ఎవరంట? ఈ రోజు కూర్చుని ఉన్న నువ్వు నేను ఆయన లేచి ఉన్నాడనే దానికి సాక్ష్యమై ఉన్నాము. அவர் உயிர்த்தெழுந்ததாலே ஒரு ஜீவனுள்ள நம்பிக்கை கொடுத்திருக்கிறார். அது அழியாத மாசற்ற வாடாத ஒரு சுதந்திரம், அது பரலோகத்திலே வைக்கப்பட்டது. ఆయన తిరిగి లేచిన ప్రకారమే ఆయన మనకు వాడవారిని మహిమ క్రీడను ఇచ్చినట్లుగా ఆయన ఎలాగైతే జీవించి ఉన్నాడో మనం కూడా యుగ యుగములు అలాగే జీవించబోతా ఉన్నాము. அந்த சுதந்திரத்தை யார் அடைய முடியும்? மறுபடியும் பிறந்த அனுபவத்தை உடையவனால் மாத்திரம்தான் அங்க போக முடியும். ఈ ఆశీర్వాదం మన నుంచి ఎవరైనా తీసివేయాలంటే మన కొరకు ప్రాణం పెట్టిన వారు మాత్రమే తీసివేయగలరు తప్ప ఏ మనిషికి అధికారం లేదు. யார் மறுபடியும் பிறந்தவன் பழைய மனுஷனின் சிலுவையில் அறையப்பட்டு இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுதலின் சாயலை பெற்று வந்தான், மறுபடியும் பிறந்தவன். ఎవరైతే మనము మరలా ప్రభు కొరకు మరణించి పాపాన్ని విడిచిపెట్టి ఎవరైతే నూతన సృష్టిగా మారుతామో వారు మాత్రమే దేవుని బిడ్డలై ఉన్నారు. இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்து பரமேறி செல்லும் போது தூதர்கள் சொன்னார்கள், எப்படி இயேசு போகிறாரோ அதே போல ஒரு நாள் வரப்போறாரு, అయితే దేవుని దూతలు చెబుతాయి, ఆయన ఎలాగైతే భూమిని నుంచి సమాధిని గెలుచుకొని ఎలాగైతే పరలోకానికి వెళుతూ ఉన్నాడో అలాగనే ఆయన ఒక దినమున అలాగనే ప్రతి కనులు చూస్తూ ఉండగా ఆయన భూమికి రాబోతా ఉన్నాడు. இயேசு கிறிஸ்து சீக்கிரம் வரப்போகிறார், அவரோடு கூட போக நாம் ஆயத்தமா இருக்கிறோமா? యేసు ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు, మనము ఆయనతో కూడా వెళ్ళడము ఆయతంగా సిద్ధంగా ఉండాలి. அப்படி கண்ணில் மூடி நாம் எழுந்து நிற்போம். கொஞ்ச நேரம் எழுந்து అందరూ ప్రజలు వచ్చి నిలబడి కళ్ళు మూసుకుందామండి. எத்தனை பேருக்கு புரிஞ்சது? ఎంతమందికి ఈ వాక్యం అర్థమైంది?
హల్లెలూయా. హల్లెలూయా. ఉయిర్తెలిన్ మేన్மை அந்த ఆశీర్వాదం நமக்கு புரிஞ்சிடுச்சா? ఆయన తిరిగి లేచినటువంటి ఈ పునరుద్ధానం వలన నీకు కలిగిన మేలేమిటో, నీకు కలిగిన ఆశీర్వాదం ఏమిటో, ఎందుకు ఆయన పునరుద్ధానమును, ఎందుకు ఆయన సమాధిని గెలిచాడో ఆ సంగతి నువ్వు బాగా ఎరిగి ప్రార్థన చేసుకున్నామని కనుక వేసుకున్నాం. ఐదారు మీ కొడుకు ప్రార్థన చేయబోతూ ఉన్నాడు. నిజంగా నా కొడుకు దేవుడు తిరిగి లేచి ఈ పునరుద్ధరణ ఆదివారమున నన్ను యుగ యుగములకు సజీవములలో ఉంచబోతూ ఉన్నాడు కనుక ఉన్నట్లయితే కనుక వేసుకున్నాము. ఆయన సజీవులకు ఉంచలేదు, ఆయన పాపాలను అప్పగించలేదు, ఆయన మరణాలను అప్పగించలేదు అనే సంగతి నువ్వు ఎరిగి ఉన్నట్లయితే ఆయన సజీవములను ఆయన నీ కొడుకు రాబోతున్న రోజున నేను ఆయన ఎదుర్కోబోతాననే సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి. కనుక వేసుకొని త్వరగా రాబోయే యేసు ప్రభు కొరకు అయ్యా నువ్వు రాబోతున్న దేవుడు అని కనుక వేసుకొని ప్రార్థనతో ఉంటామండి. నేను ప్రార్థన చేశాను. నా కొరకు తిరిగి లేచిన దేవా నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటామండి. నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడి పునరుద్ధానం గురించిన వాక్యం సందేశాలు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. నామానికి మహిమ తెచ్చు యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము.